అంజారెడ్డి గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వం అధినేత ఢిల్లీలో ఉన్నారు. ఆయన ఢిల్లీ అనగానే జగన్మోహన్ రెడ్డి కంగారు పడ్డారు. ఏమిటి, ఎందుకు అసలు చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్కి, జగన్లో ఈ ఉలికిపాటుకి కారణం ఏంటి? ఆ, ఋషి గారు, మీరు మీ ప్రశ్నకి సమాధానం చెప్పబోయే ముందు ఆ శ్రీనివాస్ గారు సీఎం గారి ఎనర్జీ లెవెల్స్ ఎంత ఏ విధంగా పనిచేస్తారో అలసిపోకుండా అన్నారు. అట్ ద సేమ్ టైం 10 సంవత్సరాల నుంచి 11వ సంవత్సరం ప్రధానమంత్రి గారు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. వారి ఇద్దరు కూడా ఈ రోజు దేశం చేసుకున్న అదృష్టం, కూడా దేశ ప్రజలు చేసుకున్న అదృష్టం. నిరంతరము వారు దేశం కోసము, రాష్ట్రం కోసం పనిచేస్తున్నారు. ఇద్దరు ఎనర్జీ లెవెల్స్ అన్పారలల్. బహుశా ఈ దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి అంత ఎనర్జీ లెవెల్స్ ఉంటాయని అనుకోలేదు. ఒకటి. రెండోది, ఆ విషయంలో ఎవరైనా కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోగలిగే నాయకులు వీళ్ళిద్దరు. ఇద్దరు నాయకులు. ఋషి గారు, అనేక కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. గత 5 సంవత్సరాలు వైసీపీ పరిపాలన జరిగిన కుంభకోణాలు. కొన్ని కుంభకోణాలు భూమికి సంబంధించి, లేదా ఇంకేదో రకరకాల ల్యాండ్ అన్ని ఉన్నాయి. కానీ ఈరోజు అస్సలు భయకంపితుడైపోయి ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయం పడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏ కుంభకోణం వల్ల అంటే లిక్కర్ కుంభకోణం వల్ల. లిక్కర్ కుంభకోణంలో పక్కటి బందీగా ఏమంటాం మనం, వాటర్ టైట్ కేసు తయారు చేస్తుంది ప్రభుత్వం. ఇది ఎవరు అబద్ధం, డిజిటల్ ఎవిడెన్స్ అబద్ధం చెప్పదు, లేదా మెయిల్స్ అబద్ధం చెప్పరు, ఇంకేదో ఎలక్ట్రానిక్ పరికరాలు అబద్ధాలు చెప్పవు. ఇవన్నీ కూడా క్లియర్ గా అబద్ధాలు చెప్పవు. అది జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయింది. అందువల్ల ఆయన మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. నేను ఇక్కడే ఉంటాను, వచ్చి అరెస్ట్ చేసుకోండి అని. నాకెవరో ఒక వైసీపీ నాయకుడే మొన్న కలిసినప్పుడు అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారికి భయం ఏమి లేదు, ఎందుకనంటే 18 నెలలు ఉండి వచ్చాడు, జైలు సంగతి ఆయనకు తెలుసు కాబట్టి అరెస్టుకు భయపడ్డాను అనే అంటున్నారు. ఈరోజు ఈ లిక్కర్ స్కామ్ ఎందుకు భయము? వేల కోట్ల రూపాయలతో కూడుకున్నది. అక్కడే ఉంటా అన్నాడు కానీ ఎవరో అన్నారు లేడు, ఆయన బెంగళూరు వెళ్ళిపోయాడు మరి. నేను అందుకనే రాజకీయాల్లో అంటుంటాను, అప్పుడప్పుడు హిట్ అండ్ రన్ లాగా ఉండకూడదు రాజకీయాల్లో. వస్తాం, సడన్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాం, మళ్ళీ ఎక్కడ కనపడకుండా పోతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే పరిస్థితిలో హిట్ అండ్ రన్ లాగా ఆయన రాజకీయాలు నడుపుతున్నాడు. ఈ రోజు లిక్కర్ స్కామ్లు అన్ని విషయాలు బయటకు వచ్చాయి. అందుకనే నాకు చాలా లోతైన సమాచారం తెలుసు. ఈ లిక్కర్ స్కామ్ లో వచ్చిన డబ్బుని అధినాయకుడికి చేర్చడం కోసము 7 అంచెల వ్యవస్థను తయారు చేశారు. 7 స్టెప్స్ అన్నమాట. క్లియర్ గా పత్రికల్లో కూడా ఇవాళ ఏ అంచెలో ఏం జరిగింది. కానీ ఒక విషయం మాత్రం అంజారెడ్డి గారు, వన్ షుడ్ అప్రిషియేట్ అంటే ఒక స్కామ్ ని ఇంత పగడ్బందీగా, నాకు తెలిసి పెద్ద పెద్ద మనీ హెయిస్ట్ లాంటి సిరీస్ చూసాం కానీ ఇంత సిస్టమేటిక్ గా. అక్కడ ఇంకొక సమస్య నేను అప్పుడు చెప్తుంటాను, ఈ దొంగ సొమ్ముని ఏ దొంగ అయినా కొట్టేసే అవకాశం ఉందని, ఎక్కడా కూడా ₹1 కూడా ఈ దొంగ సొమ్ము ఏ దొంగల దగ్గరకు పోకూడదని 7 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేసి. కాదు, నేను అడిగిన దానికి మీరు సైట్ గా చెప్పలేదు, ఎందుకంటే టైం వాళ్ళిద్దరు మాట్లాడాలి. ఏమిటి ఢిల్లీ, చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళగానే ఈయన కంగారు పడిపోయాడు అంటే అక్కడి నుంచి ఎస్ అని గ్రీన్ టిక్ ఏమన్నా రాగానే తీసుకెళ్లి లోపలేస్తారన్నా? ఈడీ కూడా ఒకటే స్పష్టం అండి, ఎవరు తప్పు చేసిన వాళ్ళు ఎవరో తప్పించుకోరు. కొంత ఆలస్యంగా వచ్చాము. ఈ రోజు ఈడీ కూడా రంగంలోకి దిగింది కదా. ఈడీ రంగంలోకి దిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి కంపరం పుట్టిపోయింది, అన్ని విషయాలు బయటకు వచ్చేస్తాయని. ఎందువల్లంటే ఆయన మీద సిబిఐ, ఈడీ ఈ కేసుల్లో ఆయన జైలుకు వచ్చిన సంగతి కూడా తెలుసు కదా. కాబట్టి అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు పక్కగా ఉంటుందనే విషయంతో ఆయన మేకపోతే గాంభీర్యంతో ఈ రోజు చాలా గందరగోళంగా మాట్లాడుతున్నాడు. చాలా కన్ఫ్యూజ్ గా ఉన్నాడండి. మీరు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ నేను చూడలేదు, మీరు చూసుంటారు. ఆయన ముఖంలో బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఆ గిల్టీ ఫీలింగ్ ఏదైతే ఉందో, ఐ మీన్ తప్పు చేశాననే భావంతో ఈ రోజు ఆయన బాధపడుతున్నాడు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈడీ, సిబిఐ అంటే బహుశా ఏదో కొత్త వాళ్ళకి, తెలియని వాళ్ళకి ఏమన్నా భయమో కొత్త ఏమో. ఆయనకేం కొత్త ఉంది? 10 ఏళ్ళు దాటిపోయి ఈడీ, సిబిఐ కేసులు, ఛార్జ్ షీట్లు వ్యవహారం. ఇప్పుడు కూడా ఈడీ ఇంకోటి వస్తే ఉన్నాడా ఆయన శ్రీనివాస్ గారు, లేకపోతే ఆయన నిజంగానే భయపడుతున్నాడా? మరి ఢిల్లీ బాబు గారి టూర్కి ఈయన రెండు అరెస్ట్ చేసుకోండి అనడానికి ఏమిటి సంబంధం? లోకేష్ గారు మొన్న వెళ్ళిన తర్వాత మోడీ గారు ఎంటైర్లీ డిఫరెంట్ అండి. ఇంతకుముందు మాట్లాడి మనం చూసాము, యాటిట్యూడ్ డిఫరెన్స్ కనపడింది. అప్పటి నుంచే మిగతా వాళ్ళు మాట్లాడటం మొదలు పెట్టారు అరెస్ట్ గురించి.
తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళింది ఫోకస్ మోస్ట్లీ చంద్రబాబు నాయుడు గారి కేసుల గురించి ఫోకస్ పెట్టారని అనుకోనండి. మోస్ట్లీ ఫోకస్ అండ్ డెవలప్మెంట్, ఏం చేయాలి ఆంధ్రప్రదేశ్ విషయంలో. కానీ మీరు చెప్తున్న ఈ కేసుల విషయంలో మాత్రం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బిట్వీన్ ద లైన్స్ చూడండి.